చుట్టూ చీకటి, కారు నీటిలో మునిగిపోతోంది. నాన్న నాకు చావాలని లేదంటూ అంత కష్టంలోనూ తండ్రికి ఫోన్ చేశాడు. అధికారులకు సమాచారం ఇచ్చి తండ్రి ఉరుకుల పరుగుల మీద అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు రెస్క్యూ టీం చేరేసరికి బాధితుడు బతికే ఉన్నాడు. కాపాడాలంటూ చాలాసేపటి వరకు ఆర్తనాదాలు చేశాడు. కానీ 4-5 గంటలు పట్టింది. నీటి గుంట నుంచి కారుని బయటకు తీసేసరికి 27 ఏళ్ల టెక్కే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. నోయిడాలో జరిగిన ఈ ఘోరం కుదిపేస్తోంది. ఇప్పుడు అనుకోని విపత్తు వచ్చినప్పుడే అధికార యంత్రాంగం సమర్థత తెలుస్తుంది. ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడే పాలనా యంత్రాంగం ఎంత వేగంగా స్పందించిందో అర్థమవుతోంది. కానీ యూపీలోని నోయిడాలో నిలువెత్తు నిర్లక్ష్యం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసింది. ప్రమాదం ముంచుకొస్తే అధికార యంత్రాంగం ఎలా చేతులెత్తేస్తుందో ఈ ఘటన కళ్లకట్టింది. అధికారులు సాకులు వెతుకుతున్నారు. ప్రభుత్వం పోస్ట్ మార్టం చేస్తోంది. కానీ ప్రమాదంలో చిక్కుకున్న కొడుకు నాన్న కాపాడమంటూ చేసిన ఆక్రందనలు ఆ తండ్రి గుండెని ఇంకా పిండేస్తూనే ఉన్నాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే తన కొడుకుని పొట్టన పెట్టుకుందని ఆ తండ్రి ఆవేదన చెందుతున్నాడు. సకాలంలో స్పందించుంటే తన కొడుకు ప్రాణాలతో బయటపడేవాడని కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో 70 అడుగుల లోతున్న ఓ భారీ గోతిలో పడి 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా చనిపోయిన ఘటనతో ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. గురుగావ్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా అనలిస్ట్ గా పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా జరిగింది ప్రమాదం. దట్టమైన పొగమంచులో దారి కనిపించకపోవడంతో యువరాజ్ కారు రోడ్డు పక్కనున్న లోతైన గోతిలోకి దూసుకువెళ్లింది. సహాయం కోసం యువరాజ్ కేకలు పెట్టాడు. తండ్రికి, స్నేహితుడికి ఫోన్ చేసి కాపాడమని వేడుకున్నాడు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సుమారు 4 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టినా యువరాజ్ ప్రాణాలు కాపాడలేకపోయారు. రాత్రి 12 గంటల సమయంలో ఘటన జరిగితే అరగంటలో పోలీసులు స్పాట్కి చేరుకున్నా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరేసరికి 2 గంటల పైనే పట్టింది. मतलब है कि जो निर्माण होता है सरकार का, उसमें कितना भयंकर भ्रष्टाचार है, इसके लिए तो యోగి సర్కార్ జిమ్మేదార్ హై. యువరాజ్ 1:45 నిమిషాల పాటు తనను రక్షించమని ప్రాధేయపడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సరైన రక్షణ పరికరాలతో సకాలంలో చేరుకునుంటే తన బిడ్డ బతికేవాడంటున్నారు యువరాజ్ మెహతా తండ్రి రాజ్ కుమార్. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండడం, పొగమంచుతో స్పాట్ ని సకాలంలో గుర్తించలేక సకాలంలో రక్షించలేకపోయామంటున్నారు రెస్క్యూ సిబ్బంది. యూపీ సర్కార్ ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంది. నోయిడా అథారిటీ సీఈఓ లోకేష్ పై వేటు వేసింది. అంతేకాక ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎంజీ విష్టౌన్ సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువరాజ్ మెహతా తండ్రి ఫిర్యాదుతో బేస్మెంట్ కోసం గొయ్యిని తవ్విన 2 భవన నిర్మాణ కంపెనీలపై కేసు నమోదు చేశారు. నిలువెత్తు నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు పోతున్న అనేక ఘటనల్లో నోయిడా ఒకటి. కొందరిపై చర్యలు తీసుకున్నా మళ్లీ కొన్నాళ్లకు మామూలే. జవాబుదారీ తనం లేని వ్యవస్థ తప్పిదాలకు ఎవరో ఒకరు బలిపశువులవుతూనే ఉంటారు.